హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి తీసుకొని ఇలా తురుముకోవాలండి. మెత్తగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా తురుముకున్న కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పంచదార ఒక గ్లాసు వేసుకోవాలి. కొబ్బరి, పంచదార రెండు బాగా కలిసేటట్టుగా కలపాలి. మనం వేసుకున్న పంచదార పూర్తిగా కరిగిపోవాలి. అప్పటి వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలండి. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 5 యాలకులు దంచుకోవాలి. అరగంట తర్వాత ఇట్లా ఉంటుంది. పాకం అనేది ఇలా పక్కకొస్తుంది. తెలుస్తుంది మనకి. పంచదార అంతా కరిగిపోయినట్టుగా. అందులో కొంచెం యాలకులు, సాల్ట్ వేసి కలుపుకోవాలి బాగా. దీనికి మనం మైదా పిండి ఉపయోగిస్తామండి. మైదా పిండిని వేసి చపాతీ ముద్దలాగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. దీనికి పర్ఫెక్ట్ కొలతంటూ ఏం లేదు. మనం తీసుకున్న కొబ్బరి, చక్కెర ఈ 2 కలిసిన తర్వాత పాకం వచ్చేలా ఉంటుంది కాబట్టి, మనం చపాతీ ముద్దలాగా వచ్చే వరకు పిండి వేసుకుంటే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని పెద్ద ముద్ద చేసి దాన్ని చేత్తో ఒత్తుకొని ఒక చపాతీలాగా చేయాలి. దీన్ని మనకి నచ్చిన షేప్ ఏదైనా కట్ చేయొచ్చు. ఇక్కడ బిస్కెట్ కాబట్టి రౌండ్ షేప్ ఉన్న గ్లాస్ తీసుకొని బిస్కెట్ షేప్‌లో కట్ చేసుకోవాలి ఇలా. నెలవంక షేప్ కూడా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇలా గ్లాస్‌తోనే కట్ చేసుకోవచ్చు అది కూడా. ఇలా మొత్తం బిస్కెట్‌లన్నీ ఒకసారే చేసుకొని పేపర్‌లో పెట్టేసుకుంటే, మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తొందరగా వేగిపోతాయి కాబట్టి, అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలేసుకొని, అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా వేపుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా. ఇంతే, కొబ్బరి బిస్కెట్లు తయారైపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.